హలో అండి. ఇదొచ్చేసి ఒట్టిమిరపకాయ పప్పు. ఒట్టిమిరపకాయ పప్పు కూడా చూపియాలని మీరు అనుకోవచ్చేమో. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. మనకెంత పప్పు కావాలో అంత పప్పు, కందిపప్పు తీసుకొని మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణట్లు పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒట్టిమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, 6 వెల్లుల్లిపాయలు ఒక్క ముక్క దంచి, కరివేపాకు, ఒక ఎర్రగడ్డ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసామంటే మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది పప్పు. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమోటాలు కూడా ఒక 2, 3 టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి. మీ ఇష్టం. చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయనే వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ వేసుకున్నాను అనమాట. ఇలా టమోటాలు కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు కూడా వేసేసి మంచిగా ఎనుపుకొని ముద్దకం తీసుకొని మనకి ఇప్పుడు వాటర్ కావాలనిపిస్తే పక్కన ఒక దబర్లో గోరువెచ్చలుగా కాంచి కొత్తిమీర అంతా వాటర్ కాంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని దింపేయడమే. ఇలా మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇది చపాతీలో కానీ వేడివేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. చపాతీలు చేసుకుందాం అనుకుంటే టైం లేదు, అందుకనేసి బయట నుంచి కొనుక్కొచ్చాడు అనమాట మా ఆయన ప్యాకెట్ రెడీమేడ్వి. దీంట్లో 10 ఉంటాయి. మన ఇండియా డబ్బులు వచ్చేసి 60-70 రూపాయలు పడుతుంది అనమాట. నేనైతే చపాతీ కాకుండా పూరీ చేసుకుందామనేసి సరిపోయినంత ఆయిల్ పోసి ఆయిల్ మంచిగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవడమే. అసలు ఎంత మంచిగా పొంగినాయంటే చూడండి, ఎంత ఎత్తు పొంగినాయో. మనం బయట వాటర్లో కూడా ఇవే కదా మనకు చేపిస్తారు. చాలా బాగా పొంగినాయి అన్నమాట. అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే ఆ పప్పులోకి, ఈ పూరీలోకి టేస్ట్ అయితే మామూలుగా లేదు. అంత బాగున్నాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే వీడియో టిక్టాక్లో పెడితే చాలా మంచిగా చూస్తున్నారు అనమాట. కానీ యూట్యూబ్లో చాలా తక్కువ చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి.